వస్తుందా లైవ్ చూడు. జూమ్ అవుతుంది. అడ్జస్ట్ అవుతుంది. జూమ్ ఇన్ అవుతుందా ఇంకా? తగింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారు? సో చిన్న గ్యాప్ తర్వాత మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఎ స్మాల్ గ్యాప్, నౌ మై థ్రోట్ ఈజ్ ఓకే. ఐ గాట్ క్యూర్డ్ ఫ్రమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్. సో నిన్న కూడా బాగానే ఉంది, కానీ వాయిస్ క్లారిటీ ఉందా? సో ఒకసారి చూడండి స్టూడెంట్స్, హౌ మెనీ పీపుల్ ఆర్ ఆన్లైన్? So hi all of you, Bindu hi. So hi all of you, Bindu hi. So one second, sound negicharu. Yes. Can everyone hear me? Right, I hope everyone can hear me right now. సో హెల్త్ ఎలా ఉంది? కొంచెం బెటర్గా ఉంది ఈరోజు. సో ఐ వాజ్ నాట్ వెల్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్, సో ఐ కుడ్ నాట్ కండక్ట్ ద క్లాస్. సో టుడే ఐఎమ్ ఫైన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దట్ పర్టికులర్ టాపిక్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ ఆన్లైన్? సో ఎంతమంది ఈరోజు? చాలా గ్యాప్ కదా, గ్యాప్ తర్వాత ఎంతమంది వచ్చారో చూద్దాం. సబ్స్క్రైబర్స్ మాత్రం రెగ్యులర్గా పెరుగుతున్నారు, 2.27. సో ఆర్టికల్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ పాయింట్స్. సో విల్ కమ్ బ్యాక్ టు దట్ అండ్ విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. సో ఆర్టికల్స్ అంటే యూసేజ్ ఆఫ్ ఏ అండ్ ద అనుకున్నాం. సో ఏ అండ్ ద యూసేజ్ని ఆర్టికల్స్ అని అనుకున్నాం, రైట్? సో ఏ అండ్ మరియు ద అనే వాటిని ఎలా ఉపయోగిస్తామనే దాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్స్ అని ఐడెంటిఫై చేసాం. సో ఏ అండ్ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అనుకున్నాం. సో ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అనుకున్నాం. సో ఖచ్చితంగా జరిగేటువంటి పనుల గురించి మనం చెప్తే డెఫినెట్ ఆర్టికల్ ద వాడతాము. ఖచ్చితంగా తెలియని పనుల గురించి మనం చెప్పేటప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ కానీ వాడతాం. సపోజ్ ఏ బుక్ అంటే అది ఏ పుస్తకమైనా కావచ్చు, కానీ ద బుక్ అంటే ఖచ్చితంగా ఏ పుస్తకం గురించి మనం మాట్లాడుతున్నామో దాని గురించి తెలిసి ఉంటే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం పాత క్లాస్లో నేర్చుకున్నాం. అండ్ లాస్ట్ క్లాస్లో చెప్పిన ఇంకొన్ని పాయింట్స్ ఒకసారి రివైజ్ చేస్తాను. ఏంటా పాయింట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ కనుక వొవెల్స్ తోటి స్టార్ట్ చేస్తే వొవెల్స్కి ముందు వచ్చేటువంటి వర్డ్స్కి మనం యాన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ యాపిల్, నెక్స్ట్ బుక్, ఏ బుక్, ఏ పెన్. అంటే కాన్సనెంట్స్, వర్డ్స్ కనుక కాన్సనెంట్స్ తోటి వస్తే కాన్సనెంట్స్ కి ముందు ఏ వస్తుంది, వొవెల్స్ వస్తే వొవెల్స్ కి ముందు యాన్ వస్తుంది. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో లైక్ దిస్ వి రిమెంబర్ డిపెండింగ్ అపాన్ ద యూసేజ్ ఏ యాన్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు స్పెషల్ యూసేజెస్ అని ఉంటాయి. అంటే ఆర్టికల్స్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం. అవేంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో లాస్ట్ క్లాస్లో చెప్పిన దానికి కంటిన్యూషన్ కొన్ని బిట్స్ ఇస్తాను, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. అవి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ఈ క్లాస్ ఇప్పుడు వినే ముందు ఎవరన్నా ప్రీవియస్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్లాస్ 11 అది ఎవరన్నా వినకపోతే ఒకసారి క్లాస్ 11కి సంబంధించింది ఒకసారి వినండి.
ఆ తర్వాత ఈ క్లాస్ 12ని వినండి, అప్పుడు ఇంకా కొంచెం మీకు బెటర్గా అనిపిస్తుంది, రైట్? ఓకే, సో క్లాస్ 11 విని ఆ తర్వాత 12 వినండి. ఇది కంటిన్యూషన్, క్లాస్ 11కి కంటిన్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన కొన్ని వర్డ్స్కి ఎక్స్టెన్షన్ ఇంకొన్ని వర్డ్స్ ఇప్పుడు నేను మాట్లాడతాను. సే ఫర్ ఎగ్జాంపుల్, సో 1 సెకండ్ లైటింగ్ ఇంప్రూవ్ చేద్దాం. సో లైటింగ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను కొన్ని వర్డ్స్ రాస్తాను, వీటికి ఆర్టికల్ ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందో మీరు కనిపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ ఎయిర్, డాష్ ఎలిఫెంట్, డాష్ యూరోపియన్, డాష్ USA, డాష్ ఇండియా, ఓకే. నెక్స్ట్ డాష్ యూస్ఫుల్ బుక్, డాష్ యూస్ఫుల్ బుక్, ఓకే. సో ఇవి ట్రై చేస్తుండండి, ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. డాష్ MP, డాష్ SI, డాష్ క్రికెట్, డాష్ క్రికెట్ ప్లేయర్, డాష్, సో ఇటువైపు వెళ్దాం, సో ఇంకొన్ని ఇటువైపు రాస్తాను, డాష్ స్కూల్, డాష్ టెంపుల్, డాష్ honest person, dash English, dash historical book. సో ఈ క్వశ్చన్స్ని ట్రై చేయండి, కాసేపట్లో డిస్కస్ చేద్దాం. సో ఆ క్వశ్చన్స్ని ఒకసారి ట్రై చేయండి, డిస్కస్ చేద్దాం కాసేపట్లో. సో ఆన్సర్ చేస్తున్నారు అందరూ కూడా, దట్స్ వెరీ గుడ్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్లైన్? నాకు ఇక్కడ స్టాటిస్టిక్స్ కనిపించట్లేదు, ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ మామూలుగా కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా స్టాటిస్టిక్స్ కనిపించట్లేదు ఎంతమంది ఆన్లైన్లో చూస్తున్నారు అనేది, బట్ చాలామంది ఆన్సర్స్ పెడుతున్నారు. ఓకే, హౌఎవర్ ఒకసారి మనం ఆన్సర్స్ మాట్లాడుకుందాం. సో హాయ్ ఎవ్రీవన్. సో వచ్చిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి, సో దట్ నాకు ఎంతమంది వాచ్ చేస్తున్నారో తెలుస్తుంది. బికాస్ నాకు ఇక్కడ ఆన్లైన్ స్టాటిస్టిక్స్ కనిపించట్లేదు ఎంతమంది వాచ్ చేస్తున్నారని. సో మేము కొంచెం అపార్ట్మెంట్ షిఫ్ట్ అవుతున్నాము కొత్త ప్లేస్కి. వన్స్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ కండక్ట్ చేస్తాను, ఎందుకంటే మేము ఇంటర్నెట్ ఇవన్నీ కూడా అక్కడ రెడీ చేస్తున్నాము క్లాసెస్కి. ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అంత కన్వీనియంట్గా లేవు, ఉన్న దానిలో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. సో మళ్ళీ విత్ ఇన్
3 or 4 days or 5 days మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు ఇప్పుడున్న ఎక్విప్మెంట్ అంత కరెక్ట్గా లేదు. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద థింగ్స్ రైట్ సూన్. ఓకే, లెట్ us discuss the answers now. ఫస్ట్ వన్ డాష్ ఎయిర్. ఎయిర్ అనేది వవెల్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి వవెల్ తోటి స్టార్ట్ అయినప్పుడు దానికి ముందు యాన్ రావాలి కాబట్టి యాన్ ఎయిర్. ఎయిర్ అని పలకాలి. దీన్ని ఎగ్జాక్ట్గా ఏఐఆర్కి ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఉందో అదే ప్రొనౌన్సియేషన్ దీనికి కూడా ఉంటుంది. హీ ఈజ్ అన్ లీగ్ అన్ ఎయిర్. అన్ ఎయిర్ అంటే అధికారికమైనటువంటి ఒక వారసుని ఎయిర్ అని అంటారు. ద ఎయిర్ అనకూడదు. అయితే ఇక్కడ ద ఎయిర్ అని ఒకటి రాశారు. మీకు డిఫరెన్స్ చెప్తాను చూడండి. యాన్ ఎయిర్ కి ద ఎయిర్ కి. సార్ మరి ద ఎయిర్ అనకూడదా? ద ఎయిర్ అంటే డెఫినెట్నెస్ వస్తుంది. ఖచ్చితంగా పలానా వాళ్ళు అన్నప్పుడు ద ఎయిర్ వస్తుంది. ఎవరో ఒకళ్ళు అన్నప్పుడు ఒక లీగల్ ఎయిర్ అని చెప్పేటప్పుడు యాన్ ఎయిర్ అని వస్తుంది. ఖచ్చితంగా పలానా వ్యక్తి లీగల్ వారసులు అన్నప్పుడు ద ఎయిర్ అని వస్తుంది. అంటే ఒక ఆస్తి ఉంది, దానికి ఒకడే వారసుడు ఉన్నాడు. ఒకడే వారసుడు ఉన్నప్పుడు దాని గురించి మనం చెప్పేటప్పుడు ద ఎయిర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అని అంటాం. ఓకే, ద ఎయిర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అంటే అధికారికమైనటువంటి వారసులు అని అంటాం. ఓకే, దీన్నే ఎయిర్ అని అంటాం. యాన్ అంటే ఒక వారసుడు. ద ఎయిర్ అంటే ఆ పర్టికులర్ ఒక వారసుడు గురించి చెప్పేటప్పుడు ద ఎయిర్ అని అంటాం. డిఫరెన్స్ ఏంటి చెప్తాను చూడండి. సపోజ్ చాలా మంది వారసులు ఉన్నారు, వాళ్ళలో ఇతను ఒకడు. సపోజ్ ఒక ఆస్తికి 4 వారసులు ఉన్నారు, 4లో ఇతను ఒకడు. హీఈస్ అన్ ఎయిర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ, ఒక వారసుడు. సపోజ్ ఆస్తికి ఒకడే వారసుడు ఉన్నాడు, అతని గురించే మనం చెప్పాలి. హీ ఈస్ ద ఎయిర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అంటే ఈ ఆస్తికి ఇతను మాత్రమే వారసుడు అన్నప్పుడు ద వస్తుంది. మీకు డిఫరెన్స్ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ అనేది మొబైల్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొబైల్ కి ముందు యాన్ ఎలిఫెంట్. సో యాన్ ఎలిఫెంట్, ఏఐలో ఏ ఎలిఫెంట్, యాన్ ఎలిఫెంట్. నెక్స్ట్ యూరోపియన్, చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని తప్పుగా రాసుకుంటారు. కొంతమంది యాన్ అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఏ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఎలా అంటే సెంటెన్స్ ఇలా ఇచ్చారు చాలాసార్లు. పీటర్ ఈస్ డాష్ యూరోపియన్. పీటర్ ఒక యూరోపియన్, యూరోప్ దేశానికి చెందినటువంటి పౌరుడు. పీటర్ ఈస్ ఏ యూరోపియన్. ఎందుకు సార్? ఇక్కడ ఒకసారి ఈ రాసినా కూడా తెలుగులో రాసి చూడండి. యు అని రాస్తాం. యూరోపియన్లో యు అంటే తెలుగు అక్షరాల ప్రకారం ఇది కాన్సనెంట్ అవుతుంది. సో లెటర్ అనేది కాన్సనెంట్ మొబైల్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ కాన్సనెంట్ వచ్చింది కాబట్టి, సౌండ్ కాన్సనెంట్ వచ్చింది కాబట్టి కాన్సనెంట్ సౌండ్కి ముందు మనం ఏం తీసుకోవాలి? ఏ తీసుకోవాలి. సో కాన్సనెంట్ సౌండ్కి ముందు మనం ఏ తీసుకోవాలి. అట్లా ఇక్కడ ఏ అనేది వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. రైట్. నెక్స్ట్ వన్ యుఎస్ఏ. యుఎస్ఏకి ముందు ఏం తీసుకోవాలి? ఏదైనా సరే ఒక దేశం పేరు ఫ్రేజ్ రూపంలో అంటే యుఎస్ఏ, యూకే అట్లా రాస్తే ద తీసుకోవాలి. నార్మల్గా దేశాల పేర్లు రాసేటప్పుడు ఏం ఆర్టికల్ రాదు. ఇండియాకి ముందు ద ఇండియా, ఏ ఇండియా, యాన్ ఇండియా రాయకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ యూస్ఫుల్ బుక్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, యు అనేటువంటి సౌండ్ చేస్తే ఏ యూస్ఫుల్ బుక్ అని తీసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే కాన్సనెంట్ సౌండ్ కాబట్టి కాన్సనెంట్ కి ముందు వొవెల్ రావాలి కాబట్టి ఏ. గాట్ ఇట్? సో యాన్ తీసుకోకూడదు, ఏ తీసుకోవాలి. రైట్? ఓకే, సో ఇట్లా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎంపీ. ఎంపీ యాన్ ఎంపీ వస్తుంది. దీనికి ద ఎంపీ వాడే సందర్భం కూడా ఉంటుంది. పర్టికులర్ గా ఫలానా ఎంపీ ఇతను మాత్రమే ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ అని చెప్పినప్పుడు ద ఎంపీ వస్తుంది. చాలా మంది ఎంపీలు ఉన్నారు, ఇతను కూడా ఒకరు అని చెప్పినప్పుడు యాన్ ఎంపీ అని వస్తుంది. నెక్స్ట్ వన్ ఎస్ఐ. సేమ్ యాన్ ఎస్ఐ లేదా ద ఎస్ఐ. ఒక ఎస్ఐ అన్నప్పుడు యాన్ ఎస్ఐ. చాలా మంది ఎస్ఐలు ఉన్నారు, ఇతను కూడా ఒకడు, హీ ఈజ్ అన్ ఎస్ఐ. నెక్స్ట్ డెఫినెట్ సెన్స్ లో ఫలానా ఎస్ఐ ఈ స్టేషన్ కి ఎస్ఐ ఈ రోజు రాలేదు. ద ఎస్ఐ ఆఫ్ ది స్టేషన్ డిడ్ నాట్ అటెండ్. లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా మనం టు ద ఎస్ఐ అని రాస్తాం. అంటే లెటర్ రైటింగ్ లో కూడా ద ఎస్ఐ అని రాస్తాం డెఫినెట్ సెన్స్ లో అన్నమాట. రైట్. నెక్స్ట్ క్రికెట్. ఆటల పేర్ల ముందు గుర్తుంచుకోండి, కొన్ని పదాలకి పేర్ల ముందు ఆర్టికల్స్ ఎప్పుడు వాడకూడదు. ఏంటవి అంటే ఆటల పేర్ల ముందు ఆర్టికల్ తీసుకోకూడదు, భాషల పేర్ల ముందు ఆర్టికల్ తీసుకోకూడదు. ఓకే, ఆటలు, భాషలు, రోగాల పేర్ల ముందు ఆర్టికల్ తీసుకోకూడదు. ఓకే, నేమ్స్ ఆఫ్ డిసీజెస్, గేమ్స్ అండ్ లాంగ్వేజెస్ వీటి ముందు ఎప్పుడు ఆర్టికల్ రాదు కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్. కానీ ఇక్కడ ఎగ్జామ్షన్. ఉదాహరణ చూడండి, క్రికెట్ ప్లేయర్. ఏ క్రికెట్ ప్లేయర్ అని వాడాలి. మరి ఏ క్రికెట్ ప్లేయర్ ఎందుకు వాడాలి సార్?
సో ఏ క్రికెట్ ప్లేయర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ప్లేయర్ గురించి. ఒక క్రికెట్ ప్లేయర్, క్రికెట్ అనేది ఆట అయినా కూడా క్రికెట్ ఆడే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వ్యక్తిని సంబోధిస్తూ ఏ క్రికెట్ ప్లేయర్ అనే దాన్ని మనం వాడతాం. హీఈస్ ఎ క్రికెట్ ప్లేయర్, అతను ఒక క్రికెట్ ఆటగాడు, క్రికెట్ ప్లేయర్. సో ఇట్లా మనం తీసుకోవచ్చు. హీఈస్ ఎ క్రికెట్ ప్లేయర్, హీఈస్ ఎ బాస్కెట్బాల్ ప్లేయర్. బఫరింగ్ అవుతున్నట్టు నెట్ చూడు పవన్, నెట్ సిగ్నల్ బాగానే ఉందా? ఇక్కడ కూడా బాగానే ఇస్తున్నాడు నెట్ సిగ్నల్. ఓకే వదిలేసే చూద్దాం. ఓకే నెక్స్ట్ వన్ డాష్ స్కూల్. ఇక్కడ నో ఆర్టికల్ వచ్చే సందర్భం ఉంటుంది, ద వచ్చే సందర్భం కూడా ఉంటుంది. ద లేదా నో ఆర్టికల్. ఎప్పుడు ద వాడాలి, ఎప్పుడు నో ఆర్టికల్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ద తీసుకోవాలి, ఎప్పుడు నో ఆర్టికల్ తీసుకోవాలి అనే దాని గురించి మనం అబ్జర్వ్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ రూల్ ఉంది. కొన్ని పదాలు ఉంటాయి. ఏంటి ఆ పదాలు అంటే స్కూల్, చర్చ్, టెంపుల్, మసీద్ లేదా మాస్క్, నెక్స్ట్ జైల్, దాన్ని ప్రిజన్ అని అంటాం, హాస్పిటల్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రైమరీ పర్పస్ అని చెప్పేటప్పుడు మనం నో ఆర్టికల్ తీసుకోవాలి. సెకండరీ పర్పస్ అని చెప్పేటప్పుడు ద తీసుకోవాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్కి. ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని ప్లేసెస్ లైక్ టెంపుల్, చర్చ్, మసీద్ లేదా మాస్క్, నెక్స్ట్ స్కూల్, కాలేజ్, హాస్పిటల్, జైల్, ప్రిజన్, బెడ్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్ రెండు మనం తేడా తీసుకోగలిగితే ఆ ప్రైమరీ పర్పస్కి ముందు ఆర్టికల్ రాదు. ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి? సపోజ్ ఏ వ్యక్తి అయినా స్కూల్కి ఎందుకు వెళ్తాడు? చదువుకోవడానికి వెళ్తాడు. ఆ చదువుకోవడానికి వెళ్ళటం అనేది ప్రైమరీ పర్పస్. సపోజ్ ఒక వ్యక్తి తన పిల్లవాడి స్కూల్ ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్ళాడు. చదువుకోవడానికి వెళ్ళాడా, పిల్లవాడి ఫీజు కట్టడానికి వెళ్ళాడా? పిల్లవాడి ఫీజు కట్టడానికి. సో ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్ళాడు కాబట్టి ఇది సెకండరీ పర్పస్, అప్పుడు దా వస్తుంది. సార్ మాకెక్కడ తెలుస్తుంది సార్ ఎగ్జామ్లో సెంటెన్సెస్ ఇస్తే జనరల్గా స్టూడెంట్స్కి వచ్చే డౌట్. అయితే ఎగ్జామ్లో కొంచెం క్లారిటీ ఇస్తారు. ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్ అనేది క్లారిటీ ఇస్తారు. ఉదాహరణకి హీ గోస్ టు డాష్ స్కూల్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. ఇది ప్రైమరీ పర్పస్ లాగా తీసుకోవాలి. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఉదాహరణకి సెంటెన్స్ ఇలా ఇచ్చారు అనుకోండి, హీ గోస్ టు డాష్ స్కూల్ లేదా హీ వెంట్ టు డాష్ స్కూల్ టు పే ఎగ్జామ్ ఫీజ్. అతను స్కూల్కి వెళ్ళాడు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. హీ వెంట్ టు డాష్ స్కూల్ టు పికప్ హిస్ సన్. అతను స్కూల్కి వెళ్ళాడు అతని కొడుకుని పిక్ చేసుకోవడానికి. అప్పుడు హీ వెంట్ టు ద స్కూల్ రాయాలి. అంటే ఇది సెకండరీ పర్పస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణకి హాస్పిటల్ గురించి చెప్తాం. సో హీ వెంట్ టు సెంటెన్స్ ఇలా ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎలా రాయాలో మీరు గెస్ చేయండి. హీ వెంట్ టు డాష్ hospital to meet his friend. అతను హాస్పిటల్కి వెళ్ళాడు అతని ఫ్రెండ్ని కలవటానికి. ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ రెండో సెంటెన్స్, he was taken to dash hospital after the accident. He was taken to dash hospital after the accident. ఈ రెండు క్వశ్చన్స్ ని జాగ్రత్తగా గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన డే టు డే లైఫ్ లో చాలా అంశాలు మనకు కవర్ అవుతాయి. He went to dash hospital to meet his friend. He was taken to hospital dash hospital after the accident. చాలా మందికి డౌట్ ఉంటుంది, హాస్పిటల్ రాసినప్పుడు ఇక్కడ ద రాయాలా రాయకూడదా? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రూల్ ఇక్కడ అప్లై చేయండి. ఇందాక చెప్పాను స్కూల్, టెంపుల్, కాలేజ్, చర్చ్ ఇలాంటి, హాస్పిటల్ ఇలాంటి చెప్పినప్పుడు ప్రైమరీ పర్పస్ అయితే నో ఆర్టికల్. ఎవరైనా హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే నో ఆర్టికల్. ఓకే, సపోజ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక పర్పస్ ఏదన్నా ఎవరన్నా కలవటానికో ఎవరన్నా చూడటానికో హాస్పిటల్కి వెళ్తే అది సెకండరీ పర్పస్, అప్పుడు ద తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్, హీ వెంట్ టు హాస్పిటల్ టు మీట్ హిస్ ఫ్రెండ్. ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాడు. ఫ్రెండ్ని కలవటానికి ప్రైమరీ పర్పసా సెకండరీ పర్పసా? సెకండరీ పర్పస్. సో సెకండరీ పర్పస్ వచ్చింది కాబట్టి ద హాస్పిటల్. అదే ఫస్ట్ సెంటెన్స్,
హీ వాస్ టేకెన్ టు డాష్ హాస్పిటల్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎవరినైనా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు? ట్రీట్మెంట్ కోసం. ఇక్కడ యాక్సిడెంట్ అయిందని అన్నారు, యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారన్నారు. ఎందుకు తీసుకెళ్తారు? ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ప్రైమరీ పర్పస్ కాబట్టి నో ఆర్టికల్. అదే ఫస్ట్ సెంటెన్స్ లో హాస్పిటల్కి వెళ్ళాడు ఎందుకు? టు మీట్ హిస్ ఫ్రెండ్ కలవటం, కానీ సెకండరీ పర్పస్ కాబట్టి ద. సో ఇలాంటి పదాలని మనం గుర్తుంచుకోవాలి. స్కూల్, చర్చ్, టెంపుల్ ఇలాంటివి అనమాట. ఓకే, సో టెంపుల్ కూడా సేమ్ అంతే, ద వచ్చే సందర్భం ఉంటుంది, నో ఆర్టికల్ కూడా ఉంటుంది. ఏమి చెప్పకపోతే నో ఆర్టికల్, ప్రత్యేకించి సెకండ్ పర్పస్ చెప్తే ద తీసుకోండి. డాష్ ఆనెస్ట్ పర్సన్, ఇక్కడ హెచ్ సైలెంట్, ఆనెస్ట్ అని పలకాలి, వవెల్ సౌండ్ కాబట్టి an honest పర్సన్. ఇంగ్లీష్ భాషల పేర్ల ముందు ఎప్పుడు ఆర్టికల్ రాదు. అదే కనుక డాష్ ఇంగ్లీష్ బుక్ అన్నారు అనుకోండి, డాష్ ఇంగ్లీష్ బుక్ అన్నారు అనుకోండి, ఓన్లీ ఇంగ్లీష్ భాషలాగా మాట్లాడితే నో ఆర్టికల్. ఇంగ్లీష్ బుక్ అని చెప్తే సో దిస్ ఈస్ an ఇంగ్లీష్ బుక్. ఇక్కడ మనం పుస్తకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి an ఇంగ్లీష్. ఇందాక ఎగ్జాక్ట్ గా క్రికెట్ ఆట పేరు చెప్పినప్పుడు నో ఆర్టికల్. అదే ఆట పక్కన వేరే నౌన్ వస్తే అప్పుడు ఏ ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి. ఓకే, సో అట్లా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ డాష్ హిస్టారికల్, హెచ్ సైలెంట్, హిస్టారికల్ అండ్ హిస్టారికల్ బుక్. సో ఇది ఆర్టికల్స్ యూజ్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఇంతతో అయిపోలేదు, ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. సో ఈరోజు ఎలా ఉంటుంది హెల్త్ అనే దాని గురించి నేను ఒకసారి చూద్దాం క్లాస్ అని చెప్పి ఈరోజు ఒక క్లాస్ కండక్ట్ చేశాను. నా వాయిస్ లిటిల్ బిట్ ఓకేగా ఉంది, బట్ కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు. ఇట్స్ ఓకే నౌ. సో ఈ రోజుకైతే కనుక క్లాస్ కొన్ని బ్లాంక్స్ ఇస్తాను. సో ఐల్ గివ్ యూ సమ్ సైలెంట్ వర్డ్స్, I'll give you some practice questions. Just try on this. So articles మీద కొన్ని blanks ఇస్తాను. So just now I am searching for the blanks. I'll give you some blanks on articles. You just try on it. Okay? So I'll give you some blanks on articles. So you just try on that. So in the meanwhile, just have a look at class 11, then afterwards class 12 also. Both the classes you try once. సో ఇక్కడ డౌట్ అడిగారు, సార్ సైలెంట్ వర్డ్స్ని ఎలా కనిపెట్టాలి? సో నేను చెప్తాను సైలెంట్ వర్డ్స్ని ఎలా కనిపెట్టాలి నెక్స్ట్ క్లాస్లో. సో ఫర్ టుడే మేము లాస్ట్ 1 వీక్ నుంచి మా ఇల్లు షిఫ్ట్ అవ్వడం గురించి కొంచెం బిజీగా ఉన్నాము. అట్ ద సేమ్ టైమ్ మై హెల్త్ వాజ్ ఆల్సో నాట్ గుడ్. నవ్ ఐఎమ్ ఫైన్ లిటిల్ బిట్, బట్ హౌస్ షిఫ్టింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వన్స్ మా హౌస్ షిఫ్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను అక్కడ రూటర్ని తీసుకొని వైఫై అక్కడ నుంచి నేను క్లియర్గా వీడియోస్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మాకు ఆఫీస్లో క్లాసెస్ కండక్ట్ చేసుకోవడానికి రెగ్యులర్గా కంఫర్టబుల్గా లేదు ఇక్కడ కానీ. సో దట్స్ వై వీఆర్ అనేబుల్ టు కండక్ట్ ద క్లాసెస్ రెగ్యులర్లీ ఫర్ లాస్ట్. నిన్న ఒంట్లో బాగున్నా కూడా నేను అందుకే క్లాస్ కండక్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇట్లా క్లాసెస్ షిఫ్ట్ అవ్వటం, లైటింగ్ సరిగ్గా లేకపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకొని మేము పర్ఫెక్ట్గా క్లాసెస్ కండక్ట్ చేద్దామని. సో ఈ గ్యాప్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. సో వన్స్ మాకు ఎక్విప్మెంట్ అన్నీ కరెక్ట్ అయిన తర్వాత మేము క్లాసెస్ని కండక్ట్ చేస్తాం. దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్ ఫర్ దిస్ మిస్సింగ్ ఆఫ్ ద క్లాసెస్ ఫర్ ఫ్యూ టైమ్స్. హౌఎవర్ నౌ ఐ వాంట్ టు టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు కరోనా వైరస్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఈరోజు క్లాస్లో చెప్దాం అనుకున్నాను. మార్నింగ్ క్లాస్ కూడా నేను కొన్ని మాస్టర్ మైండ్లో తీసుకున్నప్పుడు అనుకోకుండా బ్రీఫ్ సమ్అప్ చేశాను దాని గురించి. రైట్, సో కరోనా వైరస్ is spreading a lot. Even in our Andhra Pradesh also there were some cases. However, ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను అనుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడైతే ట్రీట్ చేస్తున్నారో అక్కడే ఈవెన్ నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది, కంప్లీట్ కరోనా వైరస్ లేకపోయినా కూడా. ఇట్లా కొంచెం ప్రాబ్లమాటిక్గా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. అండ్ మన ఇండియాలో వీ హోప్ మ్యాక్సిమం కరోనా యొక్క ఎఫెక్ట్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకని అంటే కరోనా వైరస్ 27 degrees కంటే తక్కువ టెంపరేచర్లోనే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ రానున్నది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా మనకి 30+ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మేబీ మన ఏపీ అని కాకుండా సౌత్ ఇండియాలో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా టెంపరేచర్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి లేదా దీని గురించి ప్రికాషన్స్ తీసుకోవడానికి మీరు చాలా సీరియస్గా కొన్ని పనులు చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ మాస్క్. ఈ మాస్క్ ఒకటి మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ యూజ్ దిస్ మాస్క్ వాట్ ఎవర్ ద మాస్క్. సో ఇట్లా మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ దగ్గరలో కనీసం 1 మీటర్లో ఎవరన్నా వేరే మనుషులు ఉంటే ఖచ్చితంగా ఒక మాస్క్ అనేది మీరు యూజ్ చేయండి. అండ్ సోషల్ యాక్ట్స్, సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ప్రోగ్రామ్స్ ఏమన్నా పండగ ఫెస్టివల్స్ కానీ లేకపోతే అందరూ కలిసి చేసుకునే సోషల్ యాక్ట్స్ అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కూల్ వాటర్, కూల్ డ్రింక్స్, కూల్కి సంబంధించినవి ఏవి తాగొద్దు దయచేసి ఈ కరోనా ఎఫెక్ట్ తగ్గే వరకు. డోంట్ యూస్ కూల్ థింగ్స్. అండ్ లంగ్స్ని వామ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. లంగ్స్ని వామ్గా ఉంచుకోవడానికి మన ఇండియన్ మెడిసిన్స్లో కూడా చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మీకు చేయడానికి కొన్ని పాసిబిలిటీస్ ఏంటి అంటే యూ కెన్ టేక్ ఆల్రెడీ పీపుల్ ఆర్ షోయింగ్ ఇన్ టీవీ అండ్ ఆల్ మన యూకలిప్టస్ ఆయిల్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం నీమ్, వేప ఆకులు. నెక్స్ట్ యూకలిప్టస్ అంటే యూకలిప్టస్ ఆకులు ఉంటాయి అవి. నెక్స్ట్ యూ కెన్ ఆల్సో యూస్ తులసి. ఈ లీవ్స్ని బాగా మిక్స్ చేసి గ్రైండ్ చేసి అక్కడ నుంచి వచ్చిన లిక్విడ్ని ఒక కర్చీఫ్కి పెట్టి సో ఆ స్మెల్ పీల్చడం ద్వారా కూడా మీకు లైట్గా ఏదైనా నార్మల్ కోల్డ్ ఉన్నా కూడా ఇది రిలీఫ్ అవుతుంది. అండ్ కరోనా ఎఫెక్ట్ అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. తొందరగా మనకి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వీళ్ళని త్వరగా కరోనా అటాక్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం అంటే ఎక్కువగా కోల్డ్ అండ్ కాఫ్ తోటి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు, నెక్స్ట్ ఆస్తమా లేదా ఇలాంటి డిసీజెస్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కరోనా ఎఫెక్ట్కి త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొద్దిగా ఈ తులసి, నెక్స్ట్ పంచ తులసి అని దొరుకుతుంది, అవి కూడా డ్రాప్స్ వేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీకు కామన్ కోల్డ్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఉంటే సో ఈ విక్స్ ఒకటి దొరుకుతుంది, విక్స్ వేపరప్. ఇది ఒకటి మీరు కుదిరినప్పుడల్లా ఇన్హేల్ చేయడానికి. దీనిలో దాదాపు 40% కర్పూర్ ఉంటుంది. సో ఇది కూడా మీకు కొంతవరకు లంగ్స్ని రిలీఫ్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. సో మెయిన్గా డస్ట్ తక్కువ ఉండేటువంటి ఏరియాస్లో ఉండండి. డస్ట్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్క్ వాడండి. అండ్ మెనీ మోర్ టిప్స్ ఆర్ దేర్. ఐ విల్ డిస్కస్ ఆల్ ద టిప్స్ ఇన్ ద ఈవినింగ్ కుదిరితే కనుక నేను ఇవన్నీ డిస్కస్ చేస్తాను, ఐ హోప్. సో ఈవెన్ స్కూల్స్కి పంపించే వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కూడా ఈవెన్ మాస్క్ వేసి పంపించండి. ఎందుకంటే స్కూల్లో పిల్లలందరూ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. సో స్కూల్స్లో కూడా చాలా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ స్కూల్స్, వేర్ ఎవర్ ద సోషల్ థింగ్స్ ఆర్ దేర్. మనం ఎక్కడైతే సోషల్గా కలుస్తామో అక్కడ అన్ని చోట్ల కూడా ఇలాంటి కేర్ తీసుకోవాలి. టెంపరీలీ టేక్ ఆల్ దిస్ ప్రికాషనరీ స్టెప్స్ సో దట్ కరోనా విల్ నాట్ హ్యావ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ ప్లేస్. Okay, with this note I close this class for today, but I hope I'll conduct the class soon. So don't misunderstand the time gap. చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, అందుకని ఈరోజు క్లాస్ కండక్ట్ చేశాను. కొన్ని వేల మంది సార్ క్లాస్ రెగ్యులర్ ఈరోజు కండక్ట్ చేయలేదు సార్, నాకు లింక్స్ రావట్లేదు, ఇట్లా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయడానికి నేను ఈ క్లాస్ని కండక్ట్ చేశాను. ఓకే, కంప్లీట్గా రిలీఫ్ వచ్చింది కానీ ఇంకా లైట్గా ఉంది నాకు cold. I think I am getting well. Almost within 3 or 4 days I got well. And not only that, ఈ చిన్న వర్క్స్ అయిపోగానే నేను క్లాసెస్ కండక్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ, చాలామంది థ్యాంక్స్, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో ఈ లోపల పాత క్లాసెస్ ఒకసారి వాచ్ చేయండి అండ్ పర్ఫెక్ట్గా నోట్స్ రాసుకోండి. అండ్ వన్ మోర్ స్మాల్ ఇంపార్టెంట్ ఇష్యూ, దట్ ఈజ్ ఐఎమ్ గివింగ్ యూ ద మెటీరియల్. నాకు కొంతమంది మెటీరియల్ కోసం అడుగుతున్నారు. ఎస్, మెటీరియల్ అంతా రెడీ చేశాము. ఇప్పుడు మెటీరియల్ వర్క్ కూడా మేము చేస్తున్నాము ఈ 2-3 డేస్ నుంచి. ఆల్రెడీ మెటీరియల్ రెడీ అయిపోయింది మన ఇన్స్టిట్యూట్ది మెటీరియల్. అండ్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీ మెయిల్ ఐడి ఒకసారి నాకు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మీరు జస్ట్ ఒక 100 రూపీస్ పంపించి మీ మెయిల్ ఐడి కూడా సెండ్ చేయండి. మీ మెయిల్ ఐడికి మేము మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాము. ఆల్రెడీ పంపించిన వాళ్ళు మెసేజ్ పంపించండి, మీరు పంపించిన ట్రాన్సాక్షన్ తోటి కానీ, లేదా ట్రాన్సాక్షన్ పంపించాం మీ నేమ్ మెయిల్ ఐడి మెసేజ్ చేస్తే మీకు మెటీరియల్ పంపిస్తాం. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మీరు మెటీరియల్ కూడా దగ్గర పెట్టుకోవాలి. మెటీరియల్ యూజ్ చేస్తూ మీరు క్లాసెస్ వినాల్సి ఉంటుంది, అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.